కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న జీఎస్టీ తగ్గింపు విప్లవాత్మక నిర్ణయమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆవణిగడ్డ రెవెన్యూ హాలులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ భారతదేశం ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతోందన్నారు. గతంలో మాదిరిగా అమెరికాకు భయపడే పరిస్థితి ఇప్పుడు లేదని, తాజాగా అమెరికా పన్నులు పెంచడంతో భారత ప్రత్యామ్నాయ మార్కెట్ అవకాశాలను ధైర్యంగా సద్వినియోగం చేసుకుంటుందన్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్ ఆర్థిక ప్రయోజనాలు దేశ ప్రజలకు అందించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీని తగ్గించి పేద మధ్యతరగతి వర్గాలు, రైతుల కొనుగోలు శక్తి, పొదుపు గణనీయంగా పెంచాయన్నారు. జీఎస్టీ తగ్గింపుతో నిత్యావసర సరుకుల ధరలు, వ్యవసాయ పనిముట్ల రేట్లు తగ్గాయన్నారు. ఈ నెల 16న జీఎస్టీ అవగాహన సదస్సుకు రాష్ట్రానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేయనున్నట్లు తెలిపారు. ఈరోజు మంచి కార్యక్రమం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఫైనాన్స్ మినిస్టర్గా నిర్మలా సీతారామన్ గారు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ జిఎస్టీ మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. మరి వచ్చినటువంటి సందర్భంలో మొట్టమొదటిగా క్రీస్తు శేషులు పెద్దలు మండల వెంకటకృష్ణరావు గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మరి ఆయన విగ్రహాన్ని కూడా పూర్వమాదేశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తానని అవకాశం కల్పించాను. అవినిగంగా అందరూ కూడా నమస్కారాలు. ఇవాళ మనందరం కూడా ఒకసారి గతంలో ట్యాక్సెస్ విధానం ఎలా ఉండేది, ప్రస్తుతం ఉన్నటువంటి ట్యాక్సెస్ విధానం ఎలా ఉంది, ఇవాళ ప్రపంచ దేశాల్లో 4వ అతిపెద్ద దేశంగా ఆర్థిక వ్యవస్థగా భారతదేశం తయారైంది. 2014 ముందు ఇక్కడ చిన్నతనంలో కూడా మనం చూస్తే ట్యాక్సెస్లో రకరకాల ట్యాక్సెస్ ఉంది. సేల్ ట్యాక్స్ అని, కమర్షియల్ ట్యాక్స్ అని, ఎక్సైజ్ ట్యాక్స్ అని, సెంట్రల్ ట్యాక్స్ అని, ఇలా తర్వాత మళ్ళీ వ్యాట్ అని, ఇలాంటి రకరకాల ట్యాక్స్ వచ్చి దేనికి ట్యాక్స్ కట్టాలో తెలియనటువంటి పరిస్థితి. మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉంది. ఇవాళ ఇవన్నీ కూడా ఒకే కొడుకు కింద తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు కూడా నిర్ణయించే విధంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ, ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ విధానాన్ని తీసుకురావడం వల్ల ఇవాళ ఒకే ట్యాక్స్ విధానం వచ్చింది. ఈ ఒకే ట్యాక్స్ విధానంలో కేంద్రం మన నివాస వాడ కేంద్రం బాగా మిగతా రాష్ట్రానికి ఆ ఇచ్చినటువంటి వాటాలోనే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమం మనం చేసుకుంటాం. ఇవాళ 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ జిఎస్టీ విధానం తీసుకొచ్చి ఎక్కడెక్కడైతే ట్యాక్సెస్ ఉన్నటువంటి మార్పులన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటాం. ఇవాళ మనకు వస్తున్నటువంటి ఆదాయాన్ని పేదలకి పంచాలనే ఉద్దేశంతో ఇవాళ గణనీయంగా దాదాపు 18% ఉన్నటువంటి, ముఖ్యంగా మనం ఏదైతే నిత్యావసర సరుకులు కానీ, పాలు కానీ, వ్యవసాయ రంగానికి సంబంధించిన కానీ 18% ఉంటే దాన్ని 5% ట్యాక్సెస్ తీసుకొచ్చింది. అలాగే సామాన్యుడు కారు కొనుక్కోవాలంటే దగ్గర 20% పైన 25% పైన ట్యాక్సెస్ ఉంటాయి. ఇవాళ అవన్నీ కూడా తగ్గించుకుంటున్నాం. వచ్చినటువంటి ఈ ట్యాక్స్ వల్ల దాదాపు మన రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయలు ఆదా అవుతాం. ఇవాళ ప్రతి మనిషి యావరేజ్ మనం చూసుకోండి, మన ఇంట్లో మనం సరుకులు కానీ ఏదైనా కానీ సుమారుగా 15,000 తక్కువ లేకుండా ఎక్కడ కూడా ఇవాళ ప్రతి ఏ కుటుంబం నడవాలన్నా 15,000 మినిమం. తగ్గినటువంటి ట్యాక్సెస్ వల్ల సంవత్సరానికి దగ్గర 15,000 రూపాయలు ఒక మనం నిత్యావసర సరుకుల మీదే తగ్గుతుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం. అట్లాగే ఏసీలు కానీ, టీవీలు కానీ ఇవాళ పెద్ద ఎత్తున తగ్గినాయి. సామాన్యుడు వాడే ఏర్పడటానికి కోటంలో భాగస్వామిగా బీజేపీ రావడానికి ప్రధాన కారణం వారి యొక్క కృషితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నడిపించి ఈ కోణంలో బీజేపీ కూడా భాగస్వామ్యం చేయడం వల్ల మనం ఎంత అద్భుతంగా మనం ఆలోచించాలి. మరి ఎంత అస్తవ్యస్తమైన రాష్ట్రానికి
అలా ఏదైనా మన కొత్త ఊపిరి వస్తున్నా అంటే దాని కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారం అని చెప్పి చెప్పగలం. ఇవాళ ఏ కార్యక్రమం చేస్తే మన ఎన్ఆర్టీస్ ద్వారా సిమెంట్ రోడ్ వేస్తుంది, అలాగే జాతీయ రహదారులన్నీ కూడా ఒక చక్కగా నిర్వహించబడుతున్న పరిస్థితి కూడా తెలుసు. అలాగే అమరావతికి పోలవరాన్ని కూడా ఇచ్చి వాటిని తీసుకుంటుంది. ఇవన్నీ ఇలా ఉండగా ఇవాళ జిఎస్టీని బాగా తగ్గించి ఇవాళ పేద మధ్యతరగతి వర్గాలకి ఊరట కట్టించింది భారత దాదాపు ప్రతి కుటుంబానికి కూడా ఇవాళ 15,000 వరకు కూడా ఆదా కలిగే విధంగా వాళ్ళ జిఎస్టీ తగ్గారు. దీనివల్ల ఈ కొనుగోలు శక్తి కూడా ఇవాళ పెరగడం, దాంతో వ్యాపారాలకి అమ్మకాలు పెరిగాయి. అయితే ఇదంతా నేను పూర్తిగా దేని మీద ఏం తగ్గిందని చెప్పడానికి చాలా ప్రతి వస్తువులు తగ్గింది, కానీ కొన్ని వస్తువులు పూర్తిగా తీసేయకపోతుంది. ఉదాహరణకి మనం కొన్ని నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పారు, చాలా వరకు మనకి బయలు ఉన్న మహిళల సమస్యలకు అరగంట గృహంలో కావాల్సిన పాలు కానివ్వండి, రొట్టి కానివ్వండి, లేకపోతే పన్నీరు, ఇలాంటి నిత్యావసర వస్తువుల మీద పూర్తిగా వర్క్ చేసుకుని అలాగే